చలో మిగతా వార్తల్లో అడవిలో కూలిపోయిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ అంతు చిక్కని రైసీ ఆచూకీ అట. దట్టమైన అటవీ ప్రాంతంలో ముమ్మర గాలింపు, పొగమంచు, ప్రతికూల వాతావరణంతో సహాయక చర్యలకు విఘాతం. అదే లోహ విహంగంలో విదేశాంగ మంత్రి సహా మరికొందరు ఉన్నారట. రైసీ క్షేమంగా ఉండాలని మోదీ ఆకాంక్ష, ఆయన కోసం ఇరాన్ అంతటా ప్రార్థనలట. అయ్యో పాపం, ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టరు ఒక అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైందట. మరి వాళ్ళు ఉన్నారా లేరా ఏందన్నది ఇంకా తెలియలేదు. సో సహాయక చర్యలకు కూడా ఇబ్బందిగా ఉన్నదట. దట్టమైన అటవీ ప్రాంతంలో ఇది కూలిందని అంటున్నారు. కూలిందా లేకపోతే ఇంకేమైంది? కూలిపోయిందట. కూలిపోవడం అంటే ఇక అది కష్టమే. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఆయన సురక్షితంగా ఉన్నది లేనిది అంతు చిక్కకపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. రైసీ క్షేమంగా తిరిగి రావాలని యావత్ దేశం ప్రార్థన చేస్తోంది. దేశాధ్యక్షుడి జాడను గుర్తించేందుకు త్రివిధ దళాలు సహా పలు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. రైసీ క్షేమంగా తిరిగొస్తారని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్ అధ్యక్షుడి క్షేమ సమాచారం కోసం ప్రపంచ దేశాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. హెలికాప్టర్ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. రైసీ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టుగా తెలిపారు. డ్యాంల ప్రారంభోత్సవానికి వెళ్లి ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దుల్లో కిజ్ కలాసి, ఖుదావరిన్ అనే 2 డ్యాంలను ఇరు దేశాలు నిర్మించినాయట. ఏది ఇరాన్ అండ్ అజర్బైజాన్ సరిహద్దుల్లో. అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హం అలియోవ్తో కలిసి రైసీ ఆదివారం వాటిని ప్రారంభించిందట. తర్వాత ఏమైంది? అయ్యో, ప్రారంభించిన ఫోటోలు అన్నమాట ఇవి. ప్రమాదానికి ముందు అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హం అలియోవ్తో కలిసి కిజ్ కలాసి డ్యాంను పరిశీలిస్తున్న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ. అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రి హోసేన్ అమీరియన్ తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్, తబ్రీజ్ ప్రావిన్స్ ఇమాంలతో కలిసి తబ్రీజ్ అనే పట్టణానికి హెలికాప్టర్లో ప్రయాణమయ్యారట. మరో 2 హెలికాప్టర్లు కూడా వెంట బయలుదేరినాయట. జోల్ఫా నగర సమీపంలోకి రాగానే రైసీ ప్రయాణిస్తున్న లోహ విహంగం ప్రతికూల వాతావరణం కారణంగా ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైందట. హెలికాప్టర్ కూలిపోయిందని ఎక్కువగా వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఇరాన్ ప్రభుత్వ రంగ మీడియా మాత్రం ఆ లోహ విహంగం నేలను బలంగా తాకినట్లు మాత్రమే పేర్కొన్నదట. ప్రమాదం జరిగిన ప్రదేశం దేశ రాజధాని టెహ్రాన్కు వాయువ్యాన దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉందట. అది పర్వతాలతో కూడిన అటవీ ప్రాంతం. కొద్ది రోజులుగా అక్కడ భారీ వర్షాలు, పొగమంచు కురుస్తున్నది. ప్రమాదం గురించి తెలియగానే త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. అయితే ఘటనా స్థలానికి చేరుకునేందుకు అవి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయట. దట్టమైన పొగమంచు కారణంగా రెస్క్యూ హెలికాప్టర్ కూడా అక్కడ ల్యాండ్ కాలేకపోయింది. ప్రతికూల వాతావరణం వల్ల గగనతల సహాయక చర్యలు నిలిపేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. రైసీ ఉన్న హెలికాప్టర్లో కొందరు అధికారులు, భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన వెంట బయలుదేరిన మిగతా 2 లోహ విహంగాలు సురక్షితంగా ల్యాండ్ అయినాయట. సో ఆయనది మాత్రం కూలిపోయింది. ఖమేనీ వారసుడిగా పేరు. రైసీ వయస్సు 63 సంవత్సరాలు. 2017లో దేశ అధ్యక్ష పదవికి పోటీ చేసి హసన్ రౌహానీ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. 2019లో న్యాయ వ్యవస్థ అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. రెండో ప్రయత్నంలో 2021లో దేశ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీకి వారసుడిగా అందరూ రైసీని చూస్తుంటారు. తాను నమ్మిన సిద్ధాంతాలను ఎట్టి పరిస్థితుల్లో విడనాడని ఆయనకు పేరున్నది. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకోవడం పైన పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారట. ఖమేనీ, రైసీల ఆదేశాలతో ఇజ్రాయిల్ పైన ఇరాన్ బలగాలు గత నెలలో డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. రైసీ జాడ తెలియరాకపోతే ఇరాన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ మొగ్బర్ ఆయన స్థానంలో తాత్కాలిక దేశాధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తారట. సో పాపం, చాలా దారుణమైన విషయం. ఆయన క్షేమంగా రావాలని మనం కూడా కోరుకుందాం.